హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద 11th January 2020 హిందీలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. దీంతోపాటు నేను డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ అనేది ఇస్తున్నాను. ఈ ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ ఎవరికైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఆ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే కనుక మీకు ముందే ఈ యొక్క వెకాబులరీ వర్డ్స్ కావచ్చు, లేకపోతే హిందూ పేపర్ కావచ్చు, మీకు ముందే అందుతుంది. దాంతోపాటు నేను కింద ఫోన్పే, గూగుల్ పే నెంబర్ కూడా ఇస్తున్నానండి. మీకు ఎవరికైనా నా సెషన్ కావచ్చు, నా వీడియోస్ కావచ్చు, మీకు రీసోర్స్ఫుల్గా అనిపించి మీరు ఏదైనా డొనేట్ చేయాలి, ఛానల్ డెవలప్మెంట్ కోసం డొనేట్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఈ యొక్క వాటి ద్వారా డొనేట్ చేయండి. సో ప్లీజ్ మీకు ఇంకోసారి చెప్తున్నానండి, హిందూ పేపర్ అనేది మన డైలీ లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను నిన్న 3 days అంటే శుక్ర, శని, ఆదివారం 3 రోజులు సివిల్ సర్వీస్ మెయిన్స్ ఎగ్జామ్ రాసి వచ్చాను. సో ఇప్పుడు ఇది నేను 3rd time రాయటం. సో ఈ యొక్క టెర్మినాలజీ మనం కనుక వాడేది ఏంటంటే పూర్తిగా ప్యూర్లీ హిందూ టెర్మినాలజీ వాడతాడండి. మీరు చూడండి, ఎక్కడైనా మీరు ప్రీవియస్ పేపర్లు తెచ్చుకోండి. నేను ఆల్రెడీ చూసే కాబట్టి చెప్తున్నాను. సో మీరు ఆషామాషిగా తీసుకొని ఒకరోజు చూడకపోవడం అలా చేయొద్దు. మీకు ఈ టెర్మినాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీకు ఈ యొక్క సివిల్ సర్వీసే కావచ్చు, బ్యాంకింగ్ సెక్టరే కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, దేంట్లో అయినా సరే ఈ టెర్మినాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే హిందూ పేపర్ ఒక్కోసారి మన భారతదేశానికి వ్యతిరేకంగా రాసినప్పటికీ కూడా మన భారతదేశంలో అన్ని గవర్నమెంట్ సెక్టర్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెర్మినాలజీ మాత్రం దీన్నే వాడతాడు. మీరు తెలుగులో ప్రిపేర్ అయినా కానీ టెర్మినాలజీ తెలియకుండా, అంటే ఆ యొక్క వర్డింగ్ మీనింగ్ అనేది తెలియకుండా మీరు క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ చదువుతారండి. ఆ వర్డ్ మీనింగ్ అనేది తెలియకుండా మీరు ఆన్సర్ ఎలా చేయగలరు? ఆన్సర్ తెలుసు మీకు, కానీ క్వశ్చన్ అర్థం కావాలి కదా. క్వశ్చన్ అర్థం కావాలంటే ఆ టెర్మినాలజీ అర్థం కావాలి. ఆ టెర్మినాలజీ మీరు ముందే ప్రాక్టీస్ అవ్వాలంటే ఖచ్చితంగా డైలీ హిందూ పేపర్ అనేది మీరు చదవాలి, వీడియో చూడాలా. అంటే మీకు ఈజీగా చదవగలిగే అవకాశం ఉంటే వెళ్ళండి, గుడ్, డైరెక్ట్గా మీరు వెళ్ళి చదవచ్చు. లేదు మీరు చదవలేనప్పుడు ఇలాంటి వీడియో అనేది చూడాలి. ఖచ్చితంగా ఈ 2 ఆర్టికల్స్ అనేవి, ఈ యొక్క ఎడిటోరియల్ ఆర్టికల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క టెర్మినాలజీ అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. కొంతమంది అక్కడ ఒపీనియన్ ఆర్టికల్స్ చెప్పమంటారు, అంటే ఆర్టికల్స్ అని. ఆ ఒపీనియన్ ఆర్టికల్ అనేది ఎవరైనా, మీరైనా నేనైనా, ఒక చట్టం వచ్చిన తర్వాత ఒపీనియన్ అనేది ఎవరైనా చెప్పచ్చు. ఒపీనియన్గా దీంట్లో రియలిస్టిక్గా ఉంటుంది అనమాట. అసలు చట్టం ఏంటో అనేది కరెక్ట్గా నిజమైనటువంటి మ్యాటర్ అనేది దీంట్లో ఉంటుంది. సో దీని ద్వారా మన ఒపీనియన్స్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. సో అవి కూడా ఇంపార్టెంట్, అవి కాదనట్లేదు, కానీ ఇవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఎవరైతే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారో వాళ్ళే మంచిగా ఉంటుంది, బాగుంటుంది. సో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడానికి ట్రై చేయండి. సో మనం ఎప్పుడూ కూడా మోటివేషన్ అనేది ఒకళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం కాదండి, మనమే మోటివేట్ అయ్యి ఉండాలి. సో ఒకళ్ళు మోటివేట్ చేస్తే మోటివేట్ అయ్యేంత ఇంకా చిన్నపిల్లలం కాదు మనం. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి గేరింగ్ అప్. గేరింగ్ అప్ అంటే ఏంటంటే మొదలు పెట్టడం అనమాట. ఏదైనా కానీ స్టార్ట్ చేయడం, మొదలు పెట్టడం, లేకపోతే వేగాన్ని పెంచడం, ఇలా ఏ విధంగా చెప్పుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించినటువంటి ఏదైనా కానీ గేరింగ్ అప్ అంటే మనం గేర్ వేసేది ఎందుకంటే ముందు స్టార్ట్ చేయడానికి, అంటే ఏదైనా మొదలు పెట్టడానికి, మన యొక్క బండిని మొదలు పెట్టడానికి కదా, స్టార్ట్ చేయడానికి కదా. సో దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ అనమాట. యాజ్ ఇండియా స్టార్ట్స్ ఆన్ వ్యాక్సినేషన్, ద గవర్నమెంట్ మస్ట్ బోస్టర్ పబ్లిక్ ట్రస్ట్ ఇన్ ద ప్రాసెస్. సో ఇప్పుడు భారతదేశం అనేది ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది దాన్ని స్టార్ట్ చేయబోతుంది. స్టార్ట్స్ అంటే దగ్గర మొదలు పెడుతుంది అనమాట. సో ఆల్రెడీ డ్రై రన్ కూడా కండక్ట్ అయింది కాబట్టి స్టార్ట్ చేసినట్టే. సో ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఇప్పుడు ఈ యొక్క ప్రజల యొక్క ఏవైతే ఉందో ఆ యొక్క నమ్మకాన్ని అనేదాన్ని ఈ యొక్క ప్రాసెస్లో, అంటే దీంట్లో భాగంగా ఆ యొక్క నమ్మకాన్ని పెంచుకోవాలి. బోస్టర్ అంటే పెంచుకోవాలా, లేకపోతే అభివృద్ధి చేసుకోవాలా, లేకపోతే సహాయకారిగా ఉండాలా. సో ఇలా ప్రజల యొక్క నమ్మకాన్ని పెంచుకునే విధంగా ఈ యొక్క విధానం అనేది ఉండాలి అని చెప్తున్నారు అనమాట. ఇండియా నౌ హ్యాస్ ఏ ఫిర్మ్ డేట్ టు రోల్ అవుట్ ద బిగ్గెస్ట్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఇన్ ఇట్స్ హిస్టరీ. సో ఇప్పుడు ఈ యొక్క మన భారతదేశం అనేది సరైనటువంటి డేట్ అనేది, ఫిర్మ్ డేట్ అంటే కరెక్ట్ అయినటువంటి డేట్ అనే దాన్ని విడుదల చేసిందనమాట. రోల్ అవుట్ అంటే విడుదల చేయడం అనమాట. సో దేనికి సంబంధించి బిగ్గెస్ట్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనమాట. మనం ఎప్పుడు కూడా చరిత్రలో ఎప్పుడు చూడలేదు, ఇంత పెద్ద హిస్టరీలోనే ఇంత పెద్ద వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది ఎప్పుడు జరగలేదు అనమాట. దానికి సంబంధించినటువంటి డేట్ అనేది విడుదల చేసిందనమాట. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ సెడ్ దట్ ఫ్రమ్ January 16th, after the Makara Sankranti and Pongal festivals, doctors, nurses and sanitary workers who are part of the priority group would begin getting the vaccine. అంటే ఇప్పుడు ఈ యొక్క మన భారతదేశానికి సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఏం చెప్పారు అంటే, జనవరి 16వ తారీఖున, అంటే ఈ యొక్క మకర సంక్రాంతి, పొంగల్ ఫెస్టివల్ తర్వాత ఈ యొక్క డాక్టర్లు కావచ్చు, నర్సులు కావచ్చు, శానిటరీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ప్రయారిటీ గ్రూప్ అనమాట. అంటే ఏదైనా కానీ ఈ కోవిడ్-19 అనేది కనుక వచ్చిందనుకోండి, రోగం వచ్చిందనుకోండి, ఫస్ట్ ఈ గ్రూప్కే వస్తుంది. ఎందుకని వీళ్ళు ఎక్కువగా రోగులతో దగ్గరలో ఉంటారనమాట. ఆ రోగులతో కావచ్చు, వైరస్తో దగ్గరలో ఉంటారు కాబట్టి సో వాళ్ళ దగ్గర నుంచి ఈ యొక్క వ్యాక్సిన్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తామని చెప్పేసి ఆయన ఆల్రెడీ అనౌన్స్ చేశారనమాట. India has approved 2 vaccines in emergency use mode
Covishield by the Serum Institute of India, Pune and Covaxin by Bharat Biotech Limited. సో మన భారతదేశం అనేది రెండు వ్యాక్సిన్ని ఎమర్జెన్సీ యూజ్ కింద అంటే ఎమర్జెన్సీ యూజ్ మోడ్ కింద అంటే ఇది ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఈ యొక్క వ్యాక్సిన్లు వాడాలని చెప్పేసి రెండు వ్యాక్సిన్లకు అప్రూవల్ ఇచ్చిందనమాట. అది ఒకటి ఏంటంటే కోవిషీల్డ్ ఒకటి, ఏది సెరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో పూణే వాళ్ళు తయారు చేసింది ఒకటి, తర్వాత కోవాక్సిన్ ఇది భారత్ బయోటెక్ లిమిటెడ్ అనమాట, ఇది మన హైదరాబాద్కి సంబంధించినటువంటిది అనమాట. వీటి రెండింటికి కూడా అప్రూవల్ అనేది ఇచ్చింది. While it still is unclear who gets which vaccine, there are more doses of Covishield available at present than Covaxin, almost 5 to 1, and it could take a few months before the 30 million prioritized get one of their doses. అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఏమైనా చూస్తే ఇక్కడ అస్పష్టంగా కనపడే అంశం ఏంటి అంటే ఏ వ్యాక్సిన్ ఎవరికి ఇవ్వాలి. ఇప్పుడు రెండు వ్యాక్సిన్లు ఉన్నాయి, డాక్టర్లకు ఏ వ్యాక్సిన్ ఇస్తారు లేకపోతే శానిటైజర్ వర్కర్లకు ఎవరికి ఏ వ్యాక్సిన్ ఇస్తారు అనేది క్లారిటీ లేదనమాట. ఇప్పుడు ఈ కోవిషీల్డ్ అనేది కనుక మనం చూసుకుంటే కోవాక్సిన్ కన్నా చాలా ఎక్కువగా అందుబాటులో ఉందన్నమాట. ఎలా ఉంది అంటే ఈ యొక్క కోవిషీల్డ్ వ్యాక్సిన్ అనేవి 5 ఉంటే ఈ కోవాక్సిన్ అనేది ఒకటి మాత్రమే ఉంటుందన్నమాట. ప్రతి 5 డోసులకి ఇది ఒక డోస్ అనేది ఉందన్నమాట. ఇంకా ఏంటి అంటే ఇప్పుడు మనకు 30 మిలియన్ల ప్రయారిటైజ్డ్ గ్రూప్ అన్నారు, అంటే ఈ యొక్క డాక్టర్లు ఈ యొక్క హెల్త్ కేర్ వర్కర్లు కావచ్చు లేకపోతే ఈ శానిటైజర్ వర్కర్లు కావచ్చు 30 మిలియన్ల మంది ఉన్నారనమాట. సో అవి ఇంకా అన్ని మిలియన్ల డోసులు అనేవి అందాలంటే ఇంకా కొంత టైం పడుతుంది అనమాట. అదర్స్ దోస్ ఇన్ ద 50+ ఏజ్ గ్రూప్ and those with comorbidities will have to wait much longer, especially in a situation where vaccines such as those by Pfizer and Moderna are not made available for import by the private sector. అంటే ఇప్పుడు మనకి ఏంటి అంటే ఇంకా 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు లేకపోతే కొంతవరకు ఈ యొక్క సమస్యలు కలిగిన కొమార్బిడిటీస్ అంటే ఏంటంటే ఈ యొక్క వ్యాధికి వల్ల ఎక్కువ ప్రభావితం అయ్యేవాళ్ళు కావచ్చు లేకపోతే ఇంకేదైనా ఇబ్బంది పడేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకొంతకాలం ఆగాలన్నమాట. ఎందుకని ఈ యొక్క వ్యాక్సిన్ అనేవి అందుబాటులో లేవు. అందులో ఈ యొక్క ఫిజర్ కావచ్చు మోడర్నా అనే ఈ యొక్క వ్యాక్సిన్కి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రైవేట్ సెక్టర్ సంబంధించి ఇంకా దిగుమతులు అనేవి జరగట్లేదు అనమాట. సో ఇంపోర్ట్లు జరగట్లేదు కాబట్టి వీళ్ళు ఇంకొంతకాలం ఆగాల్సిన పరిస్థితి అనేది ఉందన్నమాట. హౌవెవర్ ద వ్యాక్సిన్ బిగిన్స్ అండర్ ఏ క్లౌడ్. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క వ్యాక్సిన్ అనేది ఒక మబ్బు కింద మొదలైంది. అంటే మబ్బు కింద మొదలైంటే సమస్యలతో మొదలైందనమాట. మన సమస్యలు అనేవి చూసుకుంటే కనుక ఈ రెండు వ్యాక్సిన్ కంపెనీలు అనేవి సరిగా అంటే మనం అనుకున్నంత మొత్తంలో ఈ యొక్క డోసేజ్ లేవు. ఉన్న డోసేజ్లు కూడా మనం కనుక చూస్తే కనుక అవి ఇవి అనేవి వేరియేషన్ అనేవి ఉన్నాయి. ఏ వ్యాక్సిన్ ఎవరికి ఇవ్వాలో తెలియదు. సో ఇంకా కొత్త వాళ్ళకి ఎవరికైనా ఇవ్వాలంటే ఇంకా దిగుమతులు అనేవి జరగలేదు. ఇలాంటి రకరకాల సమస్యలతో ఉందన్నమాట. కోవాక్సిన్ బిలాంగ్స్ టు ఏ లీగ్ ఆఫ్ వ్యాక్సిన్స్ దట్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ వితౌట్ ఎస్టాబ్లిషింగ్ ఇట్స్ ఎఫికసీ, నేమ్లీ the extent to which vaccination protects from COVID-19. సో ఇప్పుడు మనకి కోవాక్సిన్ అనేది మనం ఏమైనా చూసుకుంటే ఈ యొక్క వ్యాక్సిన్ అనేది ఏంటి అంటే సరైనటువంటి దీని యొక్క ఎఫికసీ అనమాట, సామర్థ్యం అనేది తెలియకుండానే ఇప్పుడు దీనికి ఆమోదం అనేది ఇవ్వడం అనేది జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఇది ఎంతవరకు ఈ యొక్క COVID-19 నుంచి ఈ యొక్క వ్యాక్సిన్ అనేది ప్రజలను కాపాడుద్దనే సామర్థ్యం అనేది ఇంతవరకు కూడా నిర్ధారణ అవ్వలేదన్నమాట. There have been differences among scientists such as on the best testing strategy, treatment, extent of infection, but none more divisive than on the approval of Covaxin. సో ఇప్పుడు మనం కనుక సైంటిస్ట్ అనేవాళ్ళు చూసుకుంటే కనుక ఈ యొక్క సామర్థ్యాన్ని పరీక్షించడానికి సంబంధించినటువంటి ఈ యొక్క టెస్టింగ్ స్ట్రాటజీస్ కావచ్చు ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి విభిన్నమైనటువంటి భావాలు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ఏదైనా కానీ ఈ యొక్క అంటే అప్రూవల్కి అంటే ఈ యొక్క కోవాక్సిన్ ఏదైతే ఉందో దాన్ని అప్రూవ్ చేయడానికి మాత్రం అందరూ ఒకే రకమైనటువంటి ఎఫికసీ మీదే ఆధారపడ్డారనమాట. అంటే వాళ్ళు ఎఫికసీని మనం నిర్ధారించడానికి రకరకాల మార్గాలు ఉండొచ్చు, కానీ ఆ యొక్క అందరికీ అందుబాటులో తీసుకురావాలంటే మాత్రం వాళ్ళందరితో ఆధారపడే అంశం ఏంటంటే ఈ యొక్క ఎఫికసీ మీదే ఆధారపడతారనమాట. సెవరల్ ఎక్స్పర్ట్స్ have made the case that the decline rate of infections and low relative mortality meant that India was not in as dire a state of emergency that required it to approve an untested vaccine when more clarity would likely have come by March. అంటే ఇప్పుడు మనకు సెవరల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో చాలామంది ఎక్స్పర్ట్స్ దీని గురించి ఏం మాట్లాడుతున్నారంటే మన భారతదేశం అనేది అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో డైరీ స్టేట్ అనేది పరిస్థితుల్లో లేదనమాట. ఎందుకని ఇప్పుడు ఇన్ఫెక్షన్ రేట్ అనేది మనం కనుక చూసుకుంటే చాలా తక్కువగా ఉంది. మోర్టాలిటీస్ అంటే దానివల్ల మరణాల సంఖ్య కూడా మనకు మోర్టాలిటీ అంటే మరణాలు అనమాట, ఆ సంఖ్య కూడా రోజు రోజుకి తగ్గిపోతుంది. ఇలాంటి సమయంలో ఒక వ్యాక్సిన్ అనేది క్లారిటీ లేకుండా దాని యొక్క ఎఫికసీ అనేది తెలియజేయకుండా మనం దాన్ని వ్యాక్సిన్ అనేది నిర్ధారించి దాన్ని అంటే ఆమోదం చేయడం అనేది సరైనటువంటి అంశం కాదు. దాని యొక్క సంబంధించినటువంటి రిజల్ట్ అనేవి మార్చిలో రాబోతున్నాయి కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయడం మంచిదని చెప్పేసి చాలామంది ఎక్స్పర్ట్స్ యొక్క ఒపీనియన్ అనమాట. కోవాక్సిన్ ఈజ్ బెస్ట్ కెప్ట్ యాజ్ ఏ బ్యాకప్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ సడన్ సర్జ్ ఆఫ్ కేసెస్ till its efficacy data are available
అండ్ యాక్సెప్టబుల్. సో ఇప్పుడు ఈ కోవాక్సిన్ అనే వ్యాక్సిన్ మనం ఏం చేయాలంటే బ్యాకప్గా పెట్టుకోవాలన్నమాట. ఎప్పుడైనా కానీ ఒక్కసారిగా ఈ యొక్క సర్జ్ అనమాట, సడన్ సర్జ్ అంటే ఉప్పొంగినట్టుగా ఏదైనా కానీ సర్జ్ అంటే ఉప్పొంగటం అనమాట, కేసులు కనుక వచ్చినాయి అనుకోండి, అప్పుడు దీన్ని ఏంటి అంటే మనం ఈ యొక్క వ్యాక్సిన్ వాడచ్చు అనమాట. అప్పటి వరకు కూడా దీని యొక్క ఎఫికసీ అనేది తెలిసే వరకు, అంటే దీని సామర్థ్యం ఒకటి తెలిసేంత వరకు కూడా మనం ఏం చేయాలి, దీన్ని అలా యొక్క మనకు బ్యాకప్గా పెట్టుకోవడం బెస్ట్. ఆ తర్వాత సామర్థ్యం తెలిసిన తర్వాత ఎక్కువ మొత్తంలో అందరికీ అందుబాటులో ఇచ్చే విధంగా చేయొచ్చు అని చెప్తున్నాను అనమాట. ఆల్సో రిపోర్ట్స్ హ్యావ్ ఎమర్జ్డ్ ఆఫ్ ట్రయల్స్ ఇన్ భోపాల్ వేర్ వాలంటీర్స్ వర్ seemingly under the impression that they were getting a protective shot when some were likely getting a placebo. అంటే ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ఈ కోవాక్సిన్ సంబంధించినటువంటి ట్రయల్ అనేది భోపాల్లో జరుగుతుంది. సో అక్కడ సంబంధించినటువంటి వాలంటీర్స్ అనమాట, అంటే ఆ యొక్క వ్యాక్సిన్ డైరెక్ట్గా వేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే ప్రత్యేకంగా వాళ్ళు వేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో రకరకాలైనటువంటి అభిప్రాయాలనే వ్యక్తపరిచారనమాట. కొంతమంది ఏమో ఈ వ్యాక్సిన్ వల్ల మేము రక్షణ పొందామంటే, కొంతమంది ఏమో ప్లాసిబో అంటే ఈ యొక్క పనికిరాని ఉపయోగం లేదు, ఈ యొక్క వ్యాక్సిన్ వల్ల ఉపయోగం లేదని చెప్పేసి కొంతమంది రియాక్ట్ అయ్యారనమాట. దే ఆల్సో కంప్లైంట్ ఆఫ్ నో మెడికల్ ఫాలో అప్ వెన్ సమ్ డెవలప్డ్ symptoms such as fever, body pains and loss of appetite. ఇంకొంతమంది ఏమైనా కంప్లైంట్ చేశారు అంటే, ఏమైనా ఆరోపణలు చేశారు అంటే, సరైనటువంటి ఈ యొక్క బ్యాకప్ అని లేదు, ఏదైనా కానీ మాకు ఈ యొక్క వ్యాక్సిన్ కారణంగా ఏవైనా సిమ్టమ్స్ అనేవి, వ్యాధికారక లక్షణాలు అనేవి బయటపడితే ఏంటి అంటే వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు చిన్న జ్వరం రావటం, లేకపోతే బాడీ పెయిన్స్ రావటం, లేకపోతే ఈ యొక్క ఆకలి లేకపోవడం, అలాంటి సమస్యలు అనేవి ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి పరిష్కారానికి సంబంధించినటువంటి బ్యాకప్ ఏమీ లేదని చెప్పేసి కొంతమంది కంప్లైంట్ చేశారనమాట. ద వ్యాక్సిన్ మే ఈవెన్చువల్లీ ప్రూవ్ ప్రొటెక్టివ్ అండ్ ద adverse symptoms reported seen as part of the variety of the human body's response. There are 28,500 volunteers after all. అంటే ఇప్పుడు మనకి ఈ యొక్క వ్యాక్సిన్ అనేది మనం చూస్తే చాలా వరకు ప్రొటెక్టివ్గానే ఉందన్నమాట. కొన్ని అడ్వర్స్ రిపోర్టెడ్ అంటే కొన్ని సమస్యలు అనేవి ఏర్పడినప్పటికీ కూడా ఇది ప్రొటెక్టివ్ అనమాట. ఎందుకని ఈ సమస్యలు ఏర్పడినాయి అంటే హ్యూమన్ బాడీ అనేది రెస్పాన్స్ అనేది ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుందన్నమాట. ఇక్కడ మొత్తం కనుక చూసుకుంటే 28,500 మంది వాలంటీర్స్ మీద ఈ యొక్క ప్రయోగం జరిపితే చాలా వరకు ఇది ప్రొటెక్టివ్గా రక్షణాత్మకంగానే ఉందన్నమాట. హౌఎవర్ ఏ వ్యాక్సిన్ దట్ evokes distress is సెల్ఫ్ డిఫీటింగ్. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ వ్యాక్సిన్ అనేది ఏదైనా కానీ డిస్ట్రెస్ అంటే అపనమ్మకాన్ని evokes అంటే ఏంటంటే ప్రేరేపించినట్లయితే అది దానికే సెల్ఫ్ డిఫీటింగ్ అనమాట, దానికే అదే ఓడిపోయినట్లు లెక్క అనమాట. With childhood immunization, India has proven that it has the infrastructural backbone to inoculate millions. అంటే ఇప్పుడు మనకు భారతదేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క పిల్లలకు సంబంధించినటువంటి ఈ యొక్క రోగనిరోధక శక్తిని పెంచే ఈ యొక్క ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కింద మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలు అనే బ్యాక్ బోన్ అనమాట మన భారతదేశానికి. ఎందుకని ఇప్పుడు మిలియన్స్ మందికి ఇన్క్యులేట్ అంటే ఏంటి అంటే మన వ్యాక్సిన్ అందించడాన్ని అంటారు. ఇన్క్యులేట్ అంటే అందరికీ వ్యాక్సిన్ అందుబాటులో తీసుకురావడాన్ని, లేకపోతే అందరికీ వ్యాక్సిన్ ఇవ్వడాన్ని ఇన్క్యులేట్ అంటారు అనమాట. సో ఆ యొక్క దాంట్లో మిలియన్స్లో మనం ఈ వ్యాక్సిన్ అందుబాటులో తీసుకురావడానికి, లేకపోతే వ్యాక్సిన్ వేయడానికి ఇది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలతో కూడినటువంటి బ్యాక్ బోన్ అనమాట. ద డ్రై రన్స్ టు టెస్ట్ ద కోవిడ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ హ్యావ్ రిపోర్టెడ్లీ గివెన్ అథారిటీస్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఆన్ పర్ఫెక్టింగ్ ద పర్స్పెక్టివ్ రోల్ అవుట్. అంటే ఇప్పుడు మనకు కొత్తగా ఈ యొక్క ఏది డ్రై రన్ అనేది చేశారనమాట. ఎందుకని కోవిడ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అనే దాన్ని ఎలా వాడుతుందో చూడాలి అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి డ్రై రన్ అనేది జరిగింది. దానికి సంబంధించినటువంటి ఈ యొక్క అథారిటీస్కి చాలా వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అనేది, చాలా అంటే ఉపయోగకరమైనటువంటి ఫీడ్బ్యాక్ అనేది వచ్చింది. సో దాని ప్రకారం ఏంటంటే ఏవైనా కానీ ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటికి సంబంధించినటువంటి ఈ యొక్క పరిష్కారం అనేది తీసుకొని ఈ యొక్క వ్యాక్సిన్ విడుదల చేయడానికి అవకాశం కల్పించే విధంగా ఈ యొక్క డ్రై రన్ అనేది జరిగిందనమాట. However, this could be undone if people do not turn up and worse if vaccine hesitancy rises. అంటే ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా పూర్తిగా అండన్ అంటే ఏమీ చేయకుండా తయారవుతాయి అనమాట. అంటే వీళ్ళు ఇంత కష్టపడినప్పటికీ కూడా దీనికి ప్రజలు అనేవాళ్ళు దీనికి మొగ్గు చూపలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క ఉపయోగం లేకుండా పోతుంది. దీనికి సంబంధం అంటే ప్రజలకు ఎక్కువగా ఉపయోగం లేకపోయింది అనుకోండి, అండన్ వీళ్ళు ఎంత కష్టపడినా కానీ ఉపయోగం లేకుండా పోతుంది. లేదా ఇది వరస్ట్గా సిచ్యువేషన్ తయారవుతుంది అనమాట, వర్స్ అయిపోద్ది. ఎప్పుడు అంటే ఈ యొక్క వ్యాక్సిన్ హెసిటెన్సీ అంటే వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఇష్టపడకపోతే కనుక, ప్రజలనే వాళ్ళు ఇష్టపడకపోతే, రైజెస్ అలాంటివి పెరిగితే కనుక వీళ్ళు చేసిన పని అంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్లాగా వరస్ట్గా తయారవుద్ది అనమాట. ది పెండమిక్ గేవ్ ఇండియా an opportunity to examine its dispensation
ఆఫ్ హెల్త్ కేర్. సో ఇప్పుడు మన భారతదేశం అనేది ఈ యొక్క పెండమిక్ అనేది ఒక అవకాశాన్ని కల్పించిందనమాట. మన భారతదేశానికి ఈ పెండమిక్ అనేది ఒక అవకాశాన్ని ఇచ్చిందనమాట. దేనికి దాని యొక్క ఏవైతే ఉన్నాయో హెల్త్ కేర్కి సంబంధించినటువంటి విధానాన్ని పరీక్షించుకోవడానికి ఒక అవకాశాన్ని ఇచ్చిందనమాట. ఎలాంగ్ విత్ ఇంప్రూవింగ్ యాక్సెస్ ద గవర్నమెంట్ మస్ట్ సీరియస్లీ ఎగ్జామిన్ ద conduct of vaccine trials and work hard to bolster public trust in it and monitor the vaccination ప్రాసెస్ ఫర్ అడ్వర్స్ రియాక్షన్స్. అంటే ఇప్పుడు మన భారతదేశం ఏం చేయాలి అంటే దాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఇంప్రూవింగ్ యాక్సెస్ అనమాట. దానికి సంబంధించి అంటే గవర్నమెంట్ అనేది ఇలాంటి యొక్క వ్యాక్సిన్ ట్రయల్కి సంబంధించినటువంటి యొక్క ఏవైతే ఉన్నాయో కొన్ని అంశాలు అనేవి చాలా తీవ్రంగా తీసుకోవాలన్నమాట. ఎగ్జామిన్ దానికి సంబంధించినటువంటి పరీక్ష అనేది సరిగ్గా చేయాలి. దాంతోపాటు దీన్ని ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రజల యొక్క నమ్మకాన్ని పెంచుకోవడం అవుతుందన్నమాట. వర్క్ హార్డ్ అంటే దాంతోపాటు కష్టపడి పనిచేయాలి, ప్రజల యొక్క నమ్మకాన్ని పెంచుకునే విధంగా చేయాలి. దాంతోపాటు మానిటర్ చేయాలి, ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి పర్యవేక్షణ అనేది జరగాల. దాంతోపాటు ఎవరికైనా కానీ ఈ యొక్క వ్యాక్సిన్ వల్ల అడ్వర్స్ ఎఫెక్ట్స్ అండ్ రియాక్షన్స్ అనేవి అంటే కొన్ని అంటే నార్మల్ కన్నా అబ్నార్మల్ రియాక్షన్స్ అనేవి ఏవైనా నమోదైనాయి అనుకోండి, ఆ వ్యాక్సినేషన్ ప్రాసెస్లో జరిగినటువంటి అంశాలన్నింటినీ కూడా వీళ్ళు జాగ్రత్తగా చూసుకొని వాటికి సంబంధించినటువంటి పరిష్కారాలు తెలపాలి అని చెప్తున్నారు అనమాట. ఏం లేదండి, మన భారతదేశం అనేది రేపు ఈ యొక్క జనవరి 16వ తారీఖు నుంచి ఈ యొక్క వ్యాక్సిన్లు ఇవ్వడానికి రెడీ అయిందనమాట. మన భారతదేశం 2 అత్యవసరంగా వ్యాక్సిన్ అనే వాటికి ఆమోదం అనేది ఇచ్చింది. ఒకటి కోవిషీల్డ్, ఒకటి నెక్స్ట్ కోవాక్సిన్. కోవిషీల్డ్ ఏమో ఈ యొక్క సెరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు తయారు చేసింది. కోవాక్సిన్ అనేది భారత్ బయోటెక్ కూడా చేసింది అనమాట. ఈ యొక్క కోవిషీల్డ్ కన్నా కానీ కొంతవరకు ఈ యొక్క ఎఫికసీకి సంబంధించినటువంటి యొక్క నిర్ధారణ అనేది ఉంది, కానీ కోవాక్సిన్కి ఎటువంటి నిర్ధారణ అనేది లేదు. సో ఈ యొక్క కోవాక్సిన్ని బ్యాకప్గా పెట్టుకోవాలి. సో దీని కారణంగా ఏమవుతుందంటే భారతదేశం మీద అపనమ్మకం ఏర్పడుతుంది. వీళ్ళు చాలా వరకు ఈ యొక్క డ్రై రన్ ఇవన్నీ చేశారు. సో చేసినప్పటికీ కూడా ఈ యొక్క వ్యాక్సిన్ మీద నమ్మకం లేకపోతే కనుక వీళ్ళు చేసిన పని అంతా కూడా బూడిదలో పన్నీరు అవుతుంది. దీంతోపాటు దీనికి సంబంధించినటువంటి వ్యాక్సిన్ని ఎఫికసీని టెస్ట్ చేయాలా, దానికి సంబంధించినటువంటి వ్యాక్సిన్ ట్రయల్స్ జరిగిన తర్వాత ఈ యొక్క ఏవైతే ఉన్న అడ్వర్స్ రియాక్షన్స్ అనే వాటిని సరిగా నమోదు చేసి వాటికి సంబంధించినటువంటి పరిష్కారం అనేది ఏర్పాటు చేయాలి అని చెప్తున్నారనమాట. సో ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫెల్డ్ బై ఫైర్ అంటే ఈ యొక్క అంటే అగ్నిలో పడిపోయారనమాట. ఎవరు అగ్నిలో పడిపోయారో ఏందనేది చూద్దాం. అండ్ ఎవట్ అనదర్ బండారా లైక్ హాస్పిటల్ ఇన్ఫెర్నో గవర్నమెంట్స్ మస్ట్ అడ్రస్ అండర్లయింగ్ కాజెస్. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క అవర్ట్ అంటే ఏంటంటే తప్పించుకోవడం అనమాట. ఈ యొక్క బండారా లైక్ హాస్పిటల్ ఇన్ఫెర్నో అంటే ఒకసారిగా హాస్పిటల్ మండిపోవటం కావచ్చు, తగలబట్టడం ఏదైతే ఉందో అలాంటి పరిస్థితులు అనేవి మనం తప్పించుకోవాలి అంటే గవర్నమెంట్ అనేది ఈ యొక్క అంతర్గతంగా ఉన్నటువంటి ఈ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో, కారణాలు ఏవైతే ఉన్నాయో, కాజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందు గుర్తించాలి. వాటిని పరిష్కరించినప్పుడు మాత్రమే ఇంకోసారి ఇలాంటి భయంకరమైనటువంటి విపత్తు అనేది జరగకుండా ఉంటుందన్నమాట. అంటే మహారాష్ట్రలో ఈ యొక్క బండారా హాస్పిటల్ అనేది ఏదైతే ఉందో ఈ యొక్క బాందారా అనే హాస్పిటల్, ఆ బాందారా అనే హాస్పిటల్ అనేది తగలబడింది అనమాట. దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ ద డెడ్లీ ఫైర్ దట్ స్నఫ్డ్ out the lives of 10 infants in the Bhandara District Hospital in Maharashtra is a shocking reminder that safety norms is several medical facilities in India do not pass muster. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూస్తే ఈ యొక్క డెడ్లీ ఫైర్ అనమాట, అంటే భయంకరమైనటువంటి ఈ యొక్క యాక్సిడెంట్ ఫైర్ అంటే ఈ యొక్క అగ్ని కారణంగా జరిగినటువంటి ఈ యొక్క యాక్సిడెంట్లో దగ్గర 10 మంది పిల్లలు అనేవాళ్ళు స్నిఫ్డ్ అంటే వాళ్ళ యొక్క ప్రాణాలు కోల్పోయారనమాట. ఎక్కడ ఈ యొక్క బందారా డిస్ట్రిక్ట్ జనరల్ హాస్పిటల్లో మహారాష్ట్రలో జరిగింది. మనకు ఒక షాకింగ్ అంశం అనమాట. ఎందుకని మనం ఇప్పటికీ కూడా ఈ యొక్క సెవరల్ మెడికల్ ఫెసిలిటీస్ అంటే ఈ యొక్క ఆరోగ్యానికి సంబంధించిన దాంట్లో ఇప్పటికీ కూడా ఈ యొక్క రక్షణాత్మకమైనటువంటి ఈ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెడేస్తున్నాము. వాటి సరైనటువంటి ఈ యొక్క మాస్టర్ అంటే ఏంటంటే ఇక మాస్టర్ అంటే సరైనటువంటి ఆమోదం అనేది లేకుండా ఉంది. వాటికి సంబంధించినటువంటి అంశాలు అనేవి సరిగా జాగ్రత్తలు తీసుకోవట్లేదు అనే విధంగానే ఉందన్నమాట ఇప్పటికీ కూడా. ఎందుకని మనకు కోవిడ్-19 అని రకరకాల సమస్యలు ఆల్రెడీ ఇలాంటి యాక్సిడెంట్లు అనేవి ఇంతకుముందు జరిగినప్పటికీ కూడా మనం ఇంకా దాని నుంచి జాగ్రత్తలు తీసుకోలేదన్నమాట. ద పేరెంట్స్ ఆఫ్ ద బేబీస్ హూ పెరిష్డ్ ఇన్ ద సిక్ న్యూ బోర్న్ యూనిట్ హ్యావ్ బీన్ ప్లంజ్డ్ ఇంటూ ఏ లైఫ్ టైమ్ ఆఫ్ ట్రోమా. అంటే ఇప్పుడు ఈ యొక్క ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో అంటే ఈ యొక్క ఘటనలో చనిపోయినటువంటి ఈ యొక్క చిన్నపిల్లల యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో అంటే న్యూ బార్న్స్ యూనిట్లో కావచ్చు లేకపోతే చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు లైఫ్ టైం ట్రామా అనమాట. ఈ యొక్క జీవితాంతం గాయం అనేది వాళ్ళ యొక్క గాయం అనేది ఏర్పడింది. ప్లెంజ్డ్ అంటే ఏర్పడింది అనమాట వాళ్ళ యొక్క జీవితంలో. Some of the victims, a few just days old, had been brought to the hospital for better care from smaller health facilities. 7 had a providential escape
అంటే ఇప్పుడు ఈ యొక్క దాంట్లో ఈ యొక్క విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో బాధితులు అనేవాళ్ళు జస్ట్ రోజుల పిల్లలు అనమాట, చిన్న చిన్న కొన్ని రోజుల్లోనే పుట్టిన వాళ్ళు అనమాట. సో వాళ్ళని ఎందుకు తీసుకొచ్చారు ఈ యొక్క హాస్పిటల్కి? సో ఈ యొక్క స్మారల్ హెల్త్ ఫెసిలిటీస్ కోసం, బెటర్ కేర్ కోసం వాళ్ళని అక్కడ తీసుకొచ్చారనమాట. దాంట్లో ఒక 7 మాత్రం ఏదో ఒక తాత్కాలికంగా ప్రొవిడెన్షియల్ అంటే ఏంటంటే అప్పటికప్పుడు తప్పించుకోగలిగారనమాట. దేర్ ఆర్ రిపోర్ట్స్ ఆఫ్ పూర్లీ ట్రైన్డ్ స్టాఫ్ ఫెయిలింగ్ టు రెస్పాండ్ ఎడిక్వేట్లీ. సో ఇప్పుడు మనకు దొరికినటువంటి సాక్ష్యాధారాల ప్రకారం, రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే చాలా అంటే నాణ్యత లేని యొక్క స్టాఫ్ ఎవరైతే ఉన్నారో, పూర్గా ట్రైన్ అయినటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ యొక్క సమయంలో తగినంత విధంగా రెస్పాండ్ అవ్వలేదన్నమాట. వాళ్ళు చాలా తక్కువగా రెస్పాండ్ అయ్యారు. ద టెర్రిబుల్ ప్లేజ్ జాయిన్స్ ద లాంగ్ లిస్ట్ ఆఫ్ సచ్ యాక్సిడెంట్స్ రికార్డెడ్ ఇన్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్ అండర్స్కోరింగ్ ఏ painful reality. Safety protocols are yet to be institutionalized even in places where people legitimately expect a high degree of professionalism. సో ఇప్పుడు మనం కనుక చూస్తే ఇలాంటి భయానకమైనటువంటి ఈ యొక్క ఏదైతే బ్లేజ్ అనమాట, అంటే మంటలకు సంబంధించినటువంటి అంశాలు అనేవి మనకి యాక్సిడెంట్స్ అనేవి ఈ యొక్క గవర్నమెంట్ రికార్డులో రోజుకు ఒకటి జాయిన్ అవుతున్నప్పటికీ కూడా గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు, దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ఏవైతే యొక్క పెయిన్ఫుల్ రియాలిటీ ఏదైతే ఉందో దీంట్లో ఉన్నటువంటి అంతర్గత అంశాలు అనేవి చూడట్లేదన్నమాట. ముఖ్యంగా ఈ యొక్క సేఫ్టీ ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సంస్థాగతంగా వీటిని చూడట్లేదన్నమాట. సో ఇప్పుడు ప్రజలు అనే వాళ్ళకి అంటే చట్టబద్ధంగా చట్టబద్ధంగా వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే ఒక హై డిగ్రీ ఆఫ్ ప్రొఫెషనలిజం, అంటే మంచి నైపుణ్యవంతమైనటువంటి విధానం అనేది ఇలాంటి పరిస్థితుల్లో కావాలని కోరుకుంటారు. కానీ ఇప్పటికీ కూడా ప్రైవేట్ రంగ సంస్థలు కావచ్చు, గవర్నమెంట్ రంగ సంస్థలు కావచ్చు, ప్రజలు అనుకున్నంత మేర ఈ యొక్క ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ సరిపోయేంత విధంగా ఈ యొక్క భద్రతలు అనేవి, చర్యలు అనేవి తీసుకోవట్లేదు అనమాట. లాస్ట్ ఇయర్ దేర్ వర్ డివాస్టేటింగ్ ఫైర్ ఇన్ COVID-19 ఫెసిలిటీస్ ఇన్ విజయవాడ అండ్ అహ్మదాబాద్ విత్ సెవరల్ క్యాజువాలిటీస్ బ్లేమ్డ్ ఆన్ పూర్ ఓవర్సైట్ బై ఫైర్ అథారిటీస్ ఆర్ ఫాల్టీ ఎలక్ట్రికల్ రిపేర్స్. సో లాస్ట్ ఇయర్ మనం కనుక చూసుకుంటే ఈ COVID-19 సంబంధించినటువంటి ఈ యొక్క సౌకర్యాలు, ఫెసిలిటీస్ కల్పించే హాస్పిటల్లో ఎక్కడ విజయవాడలో కావచ్చు, తర్వాత అహ్మదాబాద్లో మనం చూసుకుంటే ఇలాంటి పరిస్థితులు అనేవి ఏర్పడినమాట. ఇలాంటి మంటల కారణంగా నాశనం అయిపోయే పరిస్థితులు, అంటే తగలబడిన కేసులు అనేవి చూసాము. దాంతోపాటు అక్కడ చాలామంది మరణాలు, క్యాజువాలిటీస్ అంటే మరణాలు కూడా సంభవించాయి అనమాట. సో ఆ టైంలో ఇలాంటి మరణాలు సంభవిస్తే ఈ యొక్క నిందంతా కూడా ఎవరి మీద వేశారు అంటే పూర్తిగా ఈ యొక్క ఫైర్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద, తర్వాత ఈ యొక్క ఫాల్టీ ఎలక్ట్రిక్ రిపేర్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఈ యొక్క ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి ఈ యొక్క డిపార్ట్మెంట్ మీద, ఆ రిపేర్ చేసే వాళ్ళ మీద ఈ యొక్క తప్పు అనేది వేశారనమాట. ద మహారాష్ట్ర గవర్నమెంట్ హ్యాస్ ఆర్డర్డ్ ఏ probe into the Bandhara fire to be concluded in 3 days and a fire audit of hospitals, but a per-functionary inquiry cannot effectively address the underlying causes. అంటే ఇప్పుడు ఈ యొక్క మహారాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ యొక్క బందారా ఫైర్ యాక్సిడెంట్ సంబంధించినటువంటి అంశాన్ని 3 రోజుల్లో కంక్లూడ్ చేయాలి. అసలు ఇది ఎందుకు జరిగిందనే దానికి సంబంధించినటువంటి సరైనటువంటి సంజాయిషి ఇవ్వాలని చెప్పేసి 3 రోజులు టైం అనేది ఇచ్చిందనమాట. దాంతోపాటు ఇంకా ఫైర్ ఆడిట్స్ అనేవి అన్ని హాస్పిటల్లో జరపాలి అని చెప్పిందనమాట. సో ఈ యొక్క ఎంక్వైరీ అనేది ఇప్పుడు మనకు ఈ ఫైర్ ఆడిట్స్ సంబంధించినటువంటి ఎంక్వైరీ అనేది మనం కనుక చూస్తే అంటే చిత్తశుద్ధి లేకుండా, అంటే ఈ యొక్క పర్ఫంక్షనరీ అంటే ఏంటంటే చిత్తశుద్ధి కావచ్చు, నిబద్ధత అనేది లేకుండా జరిగితే ఇటువంటి సమస్యలు, దాని లోపల ఉన్న అంతర్గతమైనటువంటి సమస్యలు అనేవి ఎప్పుడూ కూడా పరిష్కారం అవ్వమన్నమాట. ఏదో ఇలాంటి యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎప్పటికప్పుడు మనం చర్యలు తీసుకోవడం కాకుండా ఏ చిత్తశుద్ధి, నిబద్ధత అనేది ఉండాలన్నమాట. హాస్పిటల్ ఫైర్స్ ఆర్ a distinct entity and research indicators that there are specific factors that trigger them off and aggravate their impact. సో ఇప్పుడు మనకు ఈ యొక్క హాస్పిటల్ ఫైరింగ్ అంటే ఈ యొక్క హాస్పిటల్లో మంటలు చెలరేగటం అనేది మనకు ఒక విచిత్రమైనటువంటి, ఒక డిస్టింక్ట్ అంటే విభిన్నమైనటువంటి ఒక అంశం అనమాట, ఎంటిటీ అనమాట ఇది. సో మనకు దీనికి సంబంధించినటువంటి ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో మనం స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ అనేవి తీసుకోవాలన్నమాట. అవి ఏవైతే ఈ యొక్క హాస్పిటల్లో ఫైర్ జరగకుండా అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి జాగ్రత్తలు తీసుకోవాలా. అలా ప్రేరేపించకుండా, ట్రిగ్గర్ ఆఫ్ అంటే అలా ప్రేరేపించకుండా మొదలు పెట్టకుండా, ఆ యొక్క ఫైర్ అనేది మొదలు పెట్టకుండా చర్యలు అనేవి తీసుకోవాలా. దాని కారణంగా వీళ్ళు తీసుకున్నటువంటి చర్యల కారణంగా ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉండాలన్నమాట. అంటే ఆ యొక్క ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా చేసుకునే చర్యలు అనేవి చాలా ఎక్కువ మొత్తంలో ఉండాలి. అగ్రివేట్ అంటే ఏంటంటే చాలా రెచ్చగొట్టే విధంగా ఉండాలన్నమాట. అంటే ఆ ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా ఆపేసే విధంగా ఉండాలని చెప్తున్నారన్నమాట. Intensive care units, neonatal ICUs and operating rooms are often the site of fires, implicating the presence of high concentration of oxygen in a confined space.
అంటే ఇప్పుడు మనకు ఇంటెన్సివ్ కేర్లు కావచ్చు, ఐసీయూలు అంటాం. తర్వాత ఈ యొక్క నియోనాటల్ ఐసీయూస్ అంటే ఏంటంటే చిన్నపిల్లల్ని పెట్టే మనం బాక్సులు అంటారు చూసారా, అవి నియోనాటల్ ఐసీయూస్ అనమాట. సో దాంతోపాటు కొన్ని ఆపరేటింగ్ రూమ్స్ అనేవి కనుక చూస్తే అవే ముఖ్యంగా ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్స్కి జరిగేటువంటి ప్రధానమైనటువంటి ప్రాంతాలు అనమాట. సైట్ ఆఫ్ ఫైర్స్ అనమాట, ప్రధానమైనటువంటి ప్రాంతాలు అనమాట. ఎందుకు ఇవి జరుగుతాయి అంటే ఇక్కడ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆక్సిజన్ అనేది ఉంటుంది. అంటే ఒకే చోట అంటే చాలా తక్కువ మొత్తం అంటే తక్కువ ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో చాలా ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ అనేది కాన్సన్ట్రేట్ చేయబడి ఉంటుంది అనమాట. ఎందుకని అక్కడ ఉన్న పేషెంట్ అనేవాడు ఆక్సిజన్ సరిగ్గా తీసుకోలేడు, వాడికి ఎక్కువ మొత్తంలో సరౌండింగ్స్లో ఆక్సిజన్ అనేది ఉండాలి. సో ఎక్కువ ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ మండే గుణం ఎక్కువ. చిన్న మంట వచ్చినా కానీ ఒకసారిగా మండిపోద్ది అనమాట. ఏ రివ్యూ ఆఫ్ ఇండియన్ హాస్పిటల్ ఫైర్స్ పబ్లిష్డ్ ఇన్ ద జర్నల్ ఆఫ్ క్లినికల్ అనెస్థీషియా identified higher oxygen availability in intensive care facilities as the likely primary cause with motors and electric units in the room providing the ignition and plastic fueling it. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క రివ్యూ అనేది ఇండియన్ హాస్పిటల్ ఫైర్ పబ్లిష్ సంబంధించినటువంటి ఒక జర్నల్ అనేది జర్నల్ ఆఫ్ క్లినిక్ యానెస్థీషియా అనే దానికి సంబంధించినటువంటి ఒక జర్నల్లో వచ్చిన ఆర్టికల్ ప్రకారం ఏంటంటే మన భారతదేశంలో ఈ యొక్క ఆక్సిజన్ అవైలబిలిటీ యొక్క ఇంటెన్సివ్ కేర్లో ఉండాల్సిన దానికన్నా ఎక్కువ మొత్తంలో ఉంది. అదే ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్లకి ఈ యొక్క ప్రాథమికమైనటువంటి ఈ యొక్క ప్రైమరీ కాజ్ అనమాట, ప్రాథమికమైనటువంటి కారణం. సో ఇప్పుడు ఇక్కడ ఆ యొక్క ఏవైతే ఆ రూమ్లో ఉన్నటువంటి మోటార్లు ఏవైతే ఉన్నాయో అంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి కొన్ని మోటార్లు ఏవైతే ఉన్నాయో యూనిట్లు ఉంటాయి అనమాట. ఏది బీపీ చెక్ చేసే యూనిట్ కావచ్చు, లేకపోతే అవన్నీ ఉంటాయి. సో దాంతోపాటు ఎలక్ట్రికల్ యూనిట్స్ ఏసీలు కావచ్చు, అలాంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ మంటను ఇగ్నిషన్ అంటే ఏంటంటే మంటను రేకెత్తిచ్చేటువంటి అంశాలు అనమాట. సో దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ప్లాస్టిక్, మనం కనుక సెలైన్ బాటిల్ అవన్నీ చూసుకుంటే ప్లాస్టిక్ అవన్నీ సింథటిక్ ఉంటాయి అనమాట. సో ఇవి ఏంటి వాటికి ఇంకా ఫ్యూయల్ అనమాట, కొంతవరకు ఆజ్యం పోస్తాయి అనమాట, మంటకు ఆజ్యం పోస్తాయి అనమాట. సో ఇన్ని కారణాల వల్ల ఏమవుతుంది, హాస్పిటల్లో ఒకసారిగా ఫైరింగ్ అనేది జరుగుతుంది అని చెప్తున్నారు అనమాట. ఇట్ ఈస్ వర్త్ కన్సిడరింగ్ దేర్ ఫోర్ వెదర్ హాస్పిటల్స్ హ్యావ్ బీన్ ఆడిటెడ్ విత్ సచ్ ఫ్యాక్టర్స్ ఇన్ మైండ్ అండ్ టు ఎవాక్యుయేట్ నేషనల్ బిల్డింగ్ సేఫ్టీ కోడ్స్ అగెన్స్ట్ ఇంటర్నేషనల్ ప్రాక్టీస్. సో ఇప్పుడు ఇవన్నీ మనం వర్త్ కన్సిడరింగ్, ఇవన్నీ కూడా మనం గుర్తించాల్సినటువంటి అంశాలు అన్నమాట. వర్త్ కన్సిడరింగ్ అంటే గుర్తించాల్సినటువంటి అంశాలు. సో దీని ప్రకారం ఈ యొక్క హాస్పిటల్స్ అనేవి ఉన్నాయా లేవా అనేది ఆడిట్ జరపాలి. దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని మైండ్లో పెట్టుకొని మనం ఏం చేయాలా, ఈ యొక్క జరగకుండా ఈ యొక్క ఎవాల్యుయేట్ అనేది అంటే వీటన్నిటిని కూడా మనం నిర్ధారణ చేయాలి, పరీక్షించాలి. నేషనల్ బిల్డింగ్ సేఫ్టీ ప్రకారం ఆ పరీక్షలు అనేవి జరపాలి. కోడ్ ఏది ఇంటర్నేషనల్ ప్రాక్టీస్కి సరిపోయే విధంగా మనం చర్యలు అనేవి తీసుకోవాలన్నమాట. ఆక్సిజన్ మానిటర్స్ ఫర్ హాస్పిటల్ రూమ్స్ టు ఎన్ష్యూర్ that the ambient level is within safe norms set at a maximum of 23.5% by the US National Fire Protection Association could help avert an accident. సో ఇప్పుడు మనకు ఆక్సిజన్ మానిటర్గా సంబంధించినటువంటి హాస్పిటల్ రూమ్స్ సంబంధించినటువంటి అంశాలు, దాంతోపాటు ఈ యొక్క సరైనటువంటి ఈ యొక్క యాంబియంట్ అంటే ఏంటంటే దానికి సరిపోయేంత లెవెల్స్లో ఉన్నాయా లేవా, ఈ యొక్క సేఫ్టీ నామ్స్ ప్రకారం ఉన్నాయా లేవా అనే దాని ప్రకారం చూసుకుంటే యూఎస్కు సంబంధించినటువంటి ఈ యొక్క నేషనల్ ఫైర్ ప్రొటెక్షన్ అసోసియేషన్ ఏం చెప్పిందంటే 23.5% అనేది మ్యాక్సిమం అనేది ఉండాలా. అంతకు మించి కనుక ఏవైనా ఉంటే కనుక వాటిని అంటే యొక్క మనకు ఫైర్ యాక్సిడెంట్ అనేవి జరుగుతాయి. 23.5% కన్నా లోపు ఉంటే కనుక ఈ యాక్సిడెంట్ అనే వాటిని మనం తప్పించవచ్చు అని చెప్పేసి వాళ్ళు ఒక డేటా అనేది ఇచ్చారనమాట. లొకేటింగ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఫర్ ఎయిర్ కండిషనర్స్ విత్ a sparkling potential away from oxygen saturated areas may also reduce the risk. సో ఇప్పుడు మనకు దీని ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ ఏవైతే ఉన్నాయో, ఎయిర్ కండిషన్ సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో, మంటలు రాకుండా స్పార్క్లింగ్ పొటెన్షియల్ అంటే మంటలు రాని ఎయిర్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆక్సిజన్ ఎక్కువగా సాచురేటెడ్ అంటే ఎక్కువగా కేంద్రీకృతమైనటువంటి ప్రాంతాల్లోకి దూరంగా ఉండే విధంగా చేయడం వల్ల కూడా కొంతవరకు ఈ యొక్క రిస్క్ ఏదైతే ఉందో దాని నుంచి మనం తప్పించవచ్చు అనమాట. యాజ్ ద హెల్త్ సెక్టర్ expands, it is essential that all new infrastructure conforms to rigorous safety standards. A small premium to stop disasters such as the Bandara carnage. అంటే ఇప్పుడు మనకి ఈ యొక్క హెల్త్ సెక్టర్స్ అనేవి రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి అనమాట. సో దీనికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అంటే ఈ యొక్క అంటే రిగరస్ అంటే ఏంటంటే దృఢమైనటువంటి భయంకరమైనటువంటి సేఫ్టీ నామ్స్ అనేవి మన స్టాండర్డ్స్ అనేవి పాటించాలి. సో దానివల్ల మనం స్మాల్ ప్రీమియం కొంతవరకు దాని మీద కనుక మనం కాన్సన్ట్రేట్ కొంత మొత్తంలో మన యొక్క దృష్టిని కేంద్రీకరించగలిగితే కనుక ఇలాంటి భయంకరమైనటువంటి విపత్తులు ఏవైతే ఉన్నాయో బందారా లాంటి ఈ యొక్క మారణ హోమం ఏదైతే క్యార్నేజ్ అంటే మారణకాండ కావచ్చు, లేకపోతే ఎక్కువ మంది సంఖ్యలో మరణం సంభవించేది ఏదైతే ఉందో అది ఏదైతే ఉందో పూర్తిగా ఆపేయచ్చు అనమాట. ఇఫ్ ద గవర్నమెంట్ సెట్స్ ద బార్ హై ఎనఫ్ ఎన్ష్యూరింగ్ ఫుల్ అధెరెన్స్ టు సేఫ్టీ ఇన్ ఇట్స్ బిల్డింగ్స్.
regulatory authorities can compel commercial structures to fall in line. సో ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలా, ఈ యొక్క ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి హై ఎనఫ్ అంటే మంచి చర్యలు అనేవి తీసుకోవాలా, దానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఎన్ష్యూరింగ్ ఫుల్ అథెరెన్స్ అనమాట, అంటే దానికి నిబద్ధత కలిగి ఉండాలన్నమాట. ఏదికి సంబంధించి సేఫ్టీకి సంబంధించి అంటే ఈ యొక్క భద్రతా సవరమైనటువంటి బిల్డింగ్ ఉండే విధంగా భద్రతకు సంబంధించినటువంటి నిబద్ధత అనేది ఉండాలి. దానికి సంబంధించినటువంటి రెగ్యులేటరీ అథారిటీస్ అనే వాళ్ళు వీళ్ళని ప్రేరేపించాలన్నమాట, కంపెల్ అనమాట, ప్రేరేపించాలి. ఎవరు కమర్షియల్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా ఈ యొక్క అంశం కింద అంటే ఈ యొక్క రక్షణాత్మకమైనటువంటి అంశాల్లో పడిపోయే విధంగా ఫాల్ ఇన్ లైన్ ఆ యొక్క లైన్లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నమాట. ద సెంటర్ షుడ్ ఆల్సో క్రియేట్ ఏ పబ్లిక్ ప్లాట్ఫామ్ ఫర్ ఇన్సైట్స్ గెయిన్డ్ ఫ్రమ్ ఎంక్వైరీస్ ఇంటూ హాస్పిటల్ ఫైర్ టు బి షేర్డ్. అంటే ఇప్పుడు కేంద్రం కూడా దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క పబ్లిక్ ప్లాట్ఫామ్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క అంశాలకు సంబంధించినటువంటి ఈ యొక్క అంశాలన్నింటినీ కూడా ఈ యొక్క వాటిని కూడా వాటికి సంబంధించినటువంటి లెక్కలు కావచ్చు ఏవైతే ఎంక్వైరీ చేసి ఆ యొక్క అంశాలను కూడా వాళ్ళు తెలుసుకుంటూ ఉండాలన్నమాట. కేంద్ర ప్రభుత్వం కూడా హాస్పిటల్స్ షుడ్ మ్యాండేటరీలీ హోల్డ్ రెగ్యులర్ సేఫ్టీ అండ్ evacuation drills which are key to saving lives when disaster strikes. అంటే ఇప్పుడు హాస్పిటల్స్ కూడా ఏంటి అంటే ఈ యొక్క మ్యాండేటరీ ఖచ్చితంగా ఏంటంటే రెగ్యులర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఈ యొక్క తర్వాత ఎవాక్యుయేషన్ డ్రిల్స్ అనమాట. అంటే ఏవైనా కానీ ఇలాంటి పరిస్థితులు అనేవి జరిగితే ఒకసారిగా ఒక ఫైర్ అనేది సంభవిస్తే మనుషులను ఎలా కాపాడాలి, ఎవాక్యుయేట్ ఏంటంటే అక్కడి నుంచి ఎలా ఖాళీ చేయించాలి అనే సంబంధించినటువంటి డ్రిల్స్ అనేవి చేయాలన్నమాట. భద్రతా చర్యలు తీసుకోవాలా, దాంతోపాటు ఈ యొక్క ఎవాక్యుయేషన్ డ్రిల్స్ కూడా చేయాలన్నమాట. ఒకవేళ భద్రతా చర్యలు తీసుకుంటే ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్స్ అనేవి జరగకుండా ఆపచ్చు. ఒకవేళ ఎవాక్యుయేషన్ డ్రిల్స్ అనేవి కనుక మళ్ళీ చేశారనుకోండి, ఎప్పుడైనటువంటి ఇలాంటి విపత్కరమైనటువంటి డిజాస్టర్స్ అనమాట, విపత్తులు అనేవి సంభవించినప్పుడు తప్పించుకోవచ్చు అనమాట. ఇలాంటి 2 రకాలైనటువంటి చర్యలు అనేవి తీసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఏం లేదండి, ఈ యొక్క బందారా హాస్పిటల్ ఏదైతే ఉందో బందారాలో ఉన్నటువంటి హాస్పిటల్ బొంబాయిలో మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఈ యొక్క హాస్పిటల్ అనమాట, అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అనేది జరిగింది. ఇలాంటి యాక్సిడెంట్లు అనేవి చాలానే జరుగుతున్నాయి. మనోడు సరైనటువంటి చర్యలు తీసుకోవట్లేదు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ యొక్క ఐసీయూ రూమ్స్, తర్వాత ఈ యొక్క నియోనాటల్ రూమ్స్, తర్వాత కొన్ని రూమ్స్ అనేవి ఉన్నాయి. ఆ రూమ్స్ అన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తే వాటిలో హై అమౌంట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆక్సిజన్ అనేది ఎక్కువగా ఉందన్నమాట. ఆక్సిజన్ అనేది ఎక్కువగా ఎక్కువగా మండడానికి తొందరగా మండిపోద్ది కాబట్టి ఆక్సిజన్ అనేది. సో దానివల్ల ఏమవుతుంది, అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అనేది జరుగుతుంది. యూఎస్ వాళ్ళ లెక్క ప్రకారం ఏంటంటే 23.5% కన్నా కనుక ఎక్కువ కనుక ఆక్సిజన్ అనేది ఒక చోట కాన్సన్ట్రేషన్ అయితే కనుక ఆ పూర్తిగా ఆ యొక్క రూమ్ అనేది తగలబడే అవకాశం ఉంటుంది. ఆ లోపల కనుక ఉంటే తగలబడదు అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారనమాట. దానికి మన భారతదేశంలో 23.5% కన్నా ఎక్కువనే ఉన్నాయన్నమాట. సో అలాంటి వాటిని జాగ్రత్తగా చర్యలు తీసుకొని దానికి సంబంధించినటువంటి పరిష్కారాలు అనేవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి చూడాలి. అంటే వీళ్ళంతా కూడా ఈ యొక్క రక్షణకు కట్టుబడి ఉండాలి, ఏదైతే నిబద్ధత అనేది కలిగి ఉండాలి అని చెప్తున్నాను అనమాట. సో ఇవేంటి ఈరోజు నా హిందూ టు ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. నా సెషన్ అనేది మీకు రీసోర్స్ఫుల్గా అనిపిస్తే డొనేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.